నామినేషన్కి సంబంధించిన ప్రోమో వచ్చింది. చూడకపోతే చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో చూసే ప్రయత్నం చేయరు. ప్రోమో ఖతర్నాక్ ఉంది. పొద్దునుంచి 3 ప్రోమోలు వచ్చినాయి. నేను నామినేషన్ ప్రోమో ఇగస్తలేదు అని చెప్పి ఆల్రెడీ నామినేషన్కి సంబంధించిన అప్డేట్స్ వీడియో చేసిన. 24 నిమిషాలు నామినేషన్ ప్రాసెస్ ఎట్లా జరిగింది అండ్ ఏమై ఉండొచ్చు, ఎవరెవరు నామినేట్ అయ్యారు అండ్ ఎవరు డేంజర్ జోన్లోకి పోతారు, అన్ని విషయాలు కూడా చెప్పిన. అది అప్లోడ్ కూడా చేసిన. లాస్ట్ మూమెంట్లో పబ్లిక్ కొట్టే టైంకి ప్రోమో వచ్చింది భయ్. దట్స్ ద మ్యాటర్. సో ప్రోమోలో చూస్తే సుమన్ శెట్టి అన్న మాట్లాడాడు, ఒరి అమ్మ అంటే ఒకటే డైలాగ్ కొట్టిండు అనుకో, కనీసం తన మీద నామినేషన్ వేస్తే ఆ నామినేషన్కి ఆపోజిట్గా కూడా మాట్లాడలే. ఆ మాట్లాడమని పక్కన వాళ్ళు చెప్తే ఆయన మాట్లాడిన తెలుగులోనే నాకు అర్థమవుతుంది, నువ్వు మూసుకొని కూర్చో అన్నట్టు పక్కన వాళ్ళకి అంత పొగరుగా సమాధానం చెప్పారు. ఇది చూసే సెలబ్రిటీ కేటగిరీలో ఇట్లాంటి పర్సన్స్ని పట్టుకొచ్చారనమాట. మామూలు కూడా లోపల అంటే నేను తోపుని, నేను తురుముని, నేను సాధించా నువ్వెంత అనే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ లోపల ఉన్న వాళ్ళని మాత్రమే పట్టుకొచ్చారనమాట. ఏరి కోరి అని ఇప్పుడు నాకు అర్థమైంది. సుమన్ శెట్టి ఎందుకు తీసుకున్నారా అనుకున్న వాళ్ళందరికీ ఇదన్నమాట మ్యాటరు. కానీ ఎటువంటి పర్ఫార్మెన్స్ లేకుండా ఉన్నవా అంటే ఉన్నా, తిన్నవా అంటే తిన్నా, పన్నవా అంటే పన్నా అన్నట్టుగా ఉంటే మాత్రం వర్కౌట్ కాదు. అంటే తనని ఎవరైనా గెలికిఫై చేస్తే బీభత్సంగా అంటే తన పొగర్ని, తన బలుపుని చూపించడానికి రెడీగా ఉండే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అని అర్థమైంది. అండ్ ఇంకోటి, సంజన గారిని కూడా స్టార్టింగ్ మనం 1-2 డేస్ చూసి ఏమనుకున్నాం, అబ్బా సూపర్ క్యారెక్టర్, అసలు ఎంత జోవియల్, ఎంత ఫన్నీ, ఎంత ఫ్రెండ్లీ, అబ్బా బాబా ఎంత కామెడీ అని అనుకున్నాం. కానీ ఆమె నామినేట్ చేసిన తర్వాత ఆమె బలుపేంటి, ఆమె పొగరేంటి, ఆమె అదేంటి అంతా కూడా మనకు చూపించడం స్టార్ట్ చేసింది. లైక్ నిన్నటి నుంచి చూడుర్రి, అసలు ఇవాళ పొద్దుగాల నుంచి లైవ్లో చూడాలి మీరు, పరిశాన్ అవుతారు పోయి. నిన్నటిదాకా చూసింది గేమనేనా అంటారు. మనకి పొద్దుగాల ప్రోమో వచ్చింది కదా, అంటే పొద్దుగాల ప్రోమో నిన్న ఆమె నామినేట్ చేసేది వచ్చింది. నామినేట్ చేసిన తర్వాత నన్ను ఎట్టంటారు, నెగిటివ్ వైబ్స్ అని ఎట్టంటారు అని చెప్పి ఆమె కోపం వచ్చింది. ఆ తర్వాత ఆమె ఎనర్జీ ఏదో చూపిస్తానని స్టార్ట్ చేసింది. ఆమె ఎనర్జీ ఎట్టుంటుందంటే ఇట్టుంటుంది అన్నట్టు. నిన్న మనీషు ఈమెని బాగా నెగిటివ్ వైబ్స్, సీరియల్లో విలన్ లాగా అనిపిస్తుంది ఇవన్నీ అంటే ఏంద్రా ఇంత ఓవర్ ఎగ్జాగరేషన్ చేసిండు, చాలా టూ మచ్ రా, ఏందేందో మాట్లాడతారు మనీషు అన్న ఫీలింగ్ వచ్చింది. అది చేసి ఇవాళ ఆమె లైవ్లో ఆమె పర్ఫార్మెన్స్ చూస్తే పొద్దున్న నుంచి అంటే మధ్యాహ్నం 11 ఆ టైం నుంచి చూస్తే దాదాపు ఒక 2-3 అవర్స్ 4 అవర్స్ హౌస్ను మొత్తం అల్లల్లాడిచ్చేసింది. మొత్తం సీరియల్లో విలన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లాగా కనిపించింది. ఇప్పుడు నామినేషన్లో ఆమెను చూస్తా అంటే ఆ రింగులు పెట్టుకొని సీరియల్లో విలన్ లెక్కనే కనబడుతుంది. ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉంది. కానీ మనకు అక్కడ వాళ్ళు గమనించారు, మనీష్ లాంటి గమనించారు, మనం గమనించలేకపోయినాం అన్నట్టు. ఆ ఫన్, ఆ జోవియల్నెస్నే చూసినాం. కానీ ఇదొక యాంగిల్ ఉందన్నట్టు. అసలు ఎట్లా తెలుసా, బాత్రూంలో ఆమె షాంపూ, ఆమె కండిషనర్, ఆమె సామాన్లు అన్నీ కూడా పెట్టుకుందట. ఇక్కడ 15 మంది ఎడబెట్టుకుంటారు ఉన్న 4 తొర్రలలో, 4 బాత్రూమ్లలో ఎడబెట్టుకుంటారు, అన్ని సామాన్లు పెట్టుకోలేరు కదా. అవి తీసి మీ ప్లేస్లో పెట్టుకొని స్నానానికి పోయేటప్పుడు తీసుకుని పోండి అంటే, లేదు నేను అక్కడనే పెట్టుకుంటాను, పంచాయతీ పెట్టింది కదా. బాబా హౌస్ అంతా చెప్పినా నేనే రైట్ అంటది. ఓ లాస్ట్కి ఒర్రి అందరు ఒర్రి, తప్పు మీరు చేస్తున్న తప్పు, మేము చెప్తుంది రైట్ వినండి అని ఎంత చెప్పినా వినకుండా లాస్ట్కి నాతో ప్రేమగా చెప్తే తలకాయ కోషిస్తా, మీరు రుబాబ్సే చెప్పారు కాబట్టి నేను వినలే మీ మాట, అంటే మీరు కరుగ్గా చెప్పారు, మీరు నాకు నచ్చలేదు, అందుకే అదే ఇప్పుడు నామినేషన్లో కూడా అదే ప్రోమోలో అదే పాయింట్ వచ్చింది కదా. సో అట్లా అన్నట్టు అసలు హౌస్ మొత్తం రివర్స్ అయిపోయింది. నిన్న ఓన్లీ కామనర్స్ రివర్స్ అయితే మనం అందరం ఏమనుకున్నాం, వీళ్ళేంద్రా తిక్కలోళ్ళు మరీ ఓవర్గా థింక్ చేస్తారు, వంటకాడ అయితే ఒక మెయిన్ పాయింట్ అవుతుంది, కానీ ఇదంతా మరీ ఓవర్గా డ్రాగ్ చేసినట్టుగా థింక్ చేసినట్టుగా లేదా అనే ఫీలింగ్ ఉండే. కానీ వాళ్ళ లైవ్ చూసిన వాళ్ళకి క్లారిటీ వచ్చేది, ఓ రియా అమ్మ జీవితం అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ టైప్లో బిహేవ్ చేసింది. సరే నామినేషన్లో ఏముంది అండ్ సుమన్ శెట్టి అన్న మాట్లాడిండి అయ్యా, అన్న మౌనవ్రతం బదిలో ఒక మాట మాట్లాడిండి అయ్యా. సరే కానీ నాకు తెలిసి సుమన్ శెట్టి అన్న అసలు ఎవరు ఆపినా ఆగము, ఇదే మాకు ఇష్టము, నామినేషన్కి వస్తాము ఇంటికి వెళ్ళిపోతాము. ఇది చిన్నప్పుడు ఒక పాట ఉండేది, ఇది గుర్తుందా మీకు? స్కూల్కి వెళతాం అని ఉండేది సాంగ్. అయితే ఆ టైప్లో, సారీ నేను ఎందుకు డైవర్ట్ అయిపోయినా, సరే అయితే సుమన్ శెట్టి అన్న ఇక నేను ఇంటికి వెళ్తా అన్నట్టుగా రెడీగా ఉన్నాడు అన్నట్టు. సో అందుకనే వచ్చిందనమాట. అయితే ఈ 1 సెకండ్ పుత్రరత్నం వస్తున్నాడు. అమ్మ ఆ రూమ్లో ఉంది నాన్న, అమ్మ ఆ రూమ్లో ఉంది, పండుకొని లేచిండాడు వచ్చి అమ్మ అంటాడు. అందుకే కన్ఫ్యూజన్, డైవర్షన్ అంతా అటుపోయింది. సరే ఓకే, నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ మామ ఏం చెప్పిండు, నామినేషన్ ఇది టీజర్ చూపించిన నేను నిన్న మీకు, నామినేషన్ అంటే ఎట్టుంటుందో ఇవాళ సినిమా చూపిస్తా మామూలుగా ఉండదని చెప్పి బిల్డప్గా ఒక డైలాగ్ కొట్టిండు. బిగ్ బాస్లో అత్యంత ముఖ్యమైన ప్రక్రియ నామినేషన్, మొదటి నామినేషన్కి స్వాగతం అని చెప్పేసిండు.
స్టార్ట్ అయింది బై మొదటి నామినేషన్. ఇక్కడ చూడుర్రి, ఇక్కడ ట్విస్ట్ ఉంది నామినేషన్లో. అదేంటంటే ఒక నెట్ కట్టిండు, ఇట్లా ఈ షేప్లో నెట్ కట్టిండు. ఇద్దరు పోసో నలుగురు పోసో కానీ నెట్ అయితే ఇట్లా ఉంది షేపు, ప్లస్ షేప్లో. అది పచ్చీస్ అంటారు కదా, ఆ టైప్లో ఉంది. దాంట్లో కిందికి పోయి పాక్కుంటా దేక్కుంటా పోయి ఎవరు ఫస్ట్ అయితే మధ్యలో ఉన్న సుత్తెని తీసుకుంటారో ఆ సుత్తెని తీసుకొచ్చి వాళ్ళు నామినేషన్ చేయొచ్చు. ఎవరైతే ఈ కాంపిటీషన్లో ఓడిపోతారో ఇద్దరికి పెడతారు కదా. ఇప్పుడు మనకున్న అప్డేట్ ప్రకారంగా తనుజ రీతుకి ఒక రౌండ్ పెడితే తనుజ రీతు ఇట్లా పాకుండా పోతుంటే రీతుకి దెబ్బ తగిలింది. మీరు దెబ్బ తగిలిన విజువల్ని మీరు చూసుండొచ్చు నామినేషన్ టీజర్లో. సుమన్ శెట్టి అన్న లాస్ట్లో చూపించినప్పుడు ఇక్కడ పట్టి కట్టుకుని ఉంది, తలకాయకి దెబ్బ తాకింది, కొంత ఇంజురీ జరిగింది రీతుకి. సో రీతు తనుజ పోతుంటే తనుజ సుత్త పట్టుకుంది. తనుజకి నామినేట్ చేసే అధికారం వచ్చినప్పుడు తనుజ ఎవరిని ఈ పర్సన్ ఎవరు సంజన గారిని నామినేట్ చేసిరు. మనకు కనబడుతుంది అక్కడనే పాయింట్స్ పెడుతున్న టైంలో ఇట్లా కళ్యాణ్ వచ్చినట్టున్నాడు అక్కడికి. సో సంజనాని నామినేట్ చేసింది. అండ్ ఇంకొక పర్సన్ని కూడా నామినేట్ చేసింది. ఎవరు? ఈ తనుజ. ఎవరిని చెప్పండి? అదే టీషర్ట్ వేసుకొని ప్లేట్ వలగొట్టేటప్పుడు మనకు ప్లేట్ని చూపించారు. అక్కడ రీతుని నామినేట్ చేసింది. రీతుని ఎందుకు నామినేట్ చేసింది భయ్య అంటే, రీతు అండ్ తనుజ ఇద్దరు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు రీతు ఓడిపోయి తనుజ గెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే గెలుస్తారో ఓడిపోయిన వాళ్ళు నామినేట్ చేయాలి అన్న ట్విస్ట్ ఏదో పెట్టినట్టున్నాడు బిగ్ బాస్ మామ. అందుకని చెప్పి అలా నామినేట్ చేసిందని నేను అనుకుంటున్నా. అదే రైట్ అవుతుందని కూడా భావిస్తున్నా. లైక్ మన బర్నీ అన్న అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు కలిసి నిలబడ్డారు అక్కడ. ఆ టైంలో నాకు తెలిసి బర్నీ గారు పట్టుకున్నారు, ఇమాన్యుయల్ ఇట్లా చూసుకుంటుండే, దెబ్బలు తాకినట్టుని చూసుకుంటున్నాడు. సో ఇమాన్యుయల్ని నామినేట్ చేసినట్టున్నాడు. సో ఇట్లా అందరూ నామినేషన్లోకి రావడానికి కారణమైందనమాట. యాక్చువల్లీ సంజనాని నామినేట్ చేసే అవకాశం అధికారం ఉండదేమో, ఆల్రెడీ నామినేట్ అయింది కదా అని నేను అనుకున్నా. కానీ కాదు, మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చారు. అందుకనే అందరు ఎరుగా మరగా జోపిరు. యాక్చువల్లీ అందరూ సంజన మీదనే వేస్తారని అనుకున్నట్టున్నాడు బిగ్ బాస్ మామ. అందుకనే మీతో పాటుగా ఒక తోక వస్తుంది, ఆ తోక మీతో ఓడిపోతే కనుక మీరు వాళ్ళని నామినేట్ చేయాలని పెట్టినట్టున్నాడు. నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు తనుజ రీతు మంచి క్లోజు, వాళ్ళిద్దరి మధ్య క్లాషే లేదు, పంచాయతీ లేదు, కానీ రీతుని నామినేట్ చేయాల్సి వచ్చింది. లైక్ దట్ అట్లా జరుగుతూ పోయింది. సో మనకి ఉన్న అప్డేట్ ప్రకారంగా రాము శ్రేష్ఠి ఇద్దరు కలిసిపోతుంటే రాము సేఫ్ అయిండు, శ్రేష్ఠి నామినేట్ అయింది. రాము యాజ్ యూజువల్గా సంజనాన్ని నామినేట్ చేసినట్టుగా మనకు అనిపించింది. అండ్ బర్నీ ఇమాన్యుయల్ నామినేట్ చేయాల్సి వచ్చింది. బర్నీ గెలిచిండు అండ్ బర్నీ సంజనాన్ని నామినేట్ చేసినట్టు కనబడుతుంది. అండ్ సుమన్ శెట్టి అండ్ ఎవరిలో ఆశాశైని వీళ్ళిద్దరు పోయినప్పుడు ఆశాశైని అవుట్ అయిందంట, ఆశాశైని నామినేట్ అయిందంట, సుమన్ శెట్టి సేఫ్ అయిండు. ఆ దానిలో అంటే ఆ నెక్స్ట్ టాస్క్లో మళ్ళీ సుమన్ శెట్టి అని అందరు నామినేట్ చేశారు అనుకోరి. సో అట్లా 8 మంది సెలబ్రిటీస్, ఒక్క కామనర్ నామినేట్ అయ్యిండు. ఒక కామనర్ ఎందుకంటే అసలు కామనర్స్ని నామినేట్ చేయడానికి సెలబ్రిటీస్కి అధికారం ఇవ్వలేదు. ఎందుకంటే అవి కొత్త లేగలు, దాన్ని లేగదూడలు వాటిని సేఫ్గా కాపాడుకుంటే నెక్స్ట్ వీక్ ఆ స్ట్రాంగ్ అవుతారు కావచ్చు అని వీళ్ళ ఫీలింగ్. కానీ నా దృష్టిలో ఏంటంటే ఆ కామనర్స్కి ఎంతైతే బయట ఉందో ఈ సెలబ్రిటీస్ కూడా గంతే ఉంది పోయి, అంతకు మించి ఏం స్పెషల్గా ఏం లేదు వాళ్ళకి. వీళ్ళకి పిఆర్ ఉంది, వాళ్ళకి పిఆర్ ఉంది, వీళ్ళకి సపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళకి సపోర్టర్స్ ఉన్నారు, వీళ్ళకి అభిమానులు ఉన్నారు, వాళ్ళకి అభిమానులు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది కంటే ఇప్పుడు సుమన్ శెట్టి అన్న లాంటి వాళ్ళకంటే ఇక్కడ ఉన్న కామనర్స్లోనే బలం ఎక్కువ ఉంది. సరే, అసలు కామనర్స్లో ఒక్కరిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది మాట్లాడదాం తర్వాత, అంటే ఇక్కడనే చెప్పేస్తా. అయితే నామినేషన్ స్టార్ట్ అయింది కదా, ఆ ప్లేట్లు పట్టుకొని పోవాలి. ప్రింట్ వేసిన ప్లేట్లు ఉన్నాయి, పింగాని ప్లేట్లు, అవి తీసుకుపోవాలి. డబ్బాల మధ్యలో హోల్ ఉంది, అక్కడ పెట్టాలి, సుత్తబట్టి వలగొట్టాలి, నామినేటెడ్ రీజన్ చెప్పాలి. ఫస్ట్ బర్నీ గారిని చూపించారు. సంజన గారిని నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా ఎందుకంటే 14 మంది ఒక సైడ్ మాట్లాడినా మీరు ఒప్పుకోవడం లేదు. అదే బాత్రూంలో అన్ని డబ్బాలు పెట్టుకుంటే అది కాదు, అందరికీ వర్కౌట్ కాదు. ఇప్పుడు అందరూ స్నానానికి పోతారు, అది మేల్ బాత్రూమ్స్లలో కూడా వాడుకుంటున్నారు మీరు గర్ల్స్. అట్లయినా కానీ మీరు తీసుకుపోయి ఆడ పెడితే అందరికీ ఇబ్బంది అవుతుంది, వద్దు అని అంటే ఇన్లే. ఆశాశైని అప్పటికే చెప్తానుంది పాపం, ఆమె తండాడుతుంది పాపం, క్లీనింగ్ అని హౌస్ కీపింగ్ వాళ్ళకంటే ఎక్కువ కష్టపడుతుంది, ఆ రేంజ్లో పని చేస్తుంది. ఆమె చెప్పింది, ముద్దుగా చెప్పింది, మీరు స్నానం అయిపోయిన తర్వాత మీ సామాన్లు మీరు తీసుకుని పోండి, ఒక్కరు లేరు కదండి, ఒక ఫ్యామిలీ కాదు కదండి, ఎవరి దానికి పర్సనల్గా ఉంటే అట్లా పెట్టద్దు అన్నట్టుగా చెప్తే ఇంటలే. లొల్లి పంచాయతీ. ఎవరు చెప్పినలే, ఎవరి మాట వీణను సంజనమ్మ అన్నట్టు చేసింది. రైట్, నెక్స్ట్ బర్నీ గారు సంజన అన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరు నిలబడ్డారు. ఇద్దరు కూడా సంజనకే పాయింట్స్ చెప్తున్నారు. అక్కడ తనుజ అయితే నామినేట్ చేసి ఉండొచ్చు, లేదంటే ఎవరో ఒకరు నామినేట్ చేసి ఉండొచ్చు, ఇద్దరు కూడా పాయింట్స్ చెప్తున్నారు. అక్కడ ఏంటంటే మీరు మీ ఒక్కరి వల్ల మీ వల్ల 14 పీపుల్ ట్రిగ్గర్ అయ్యారు, మీరు తప్ప మిగతా వాళ్ళంతా 14 మంది ట్రిగ్గర్ అయ్యారు. అంటే అక్కడ ఈమెమంటుంది, నాకు మీరు స్టార్టింగ్లో రూడ్గా మాట్లాడడం నచ్చలేదు, అందుకే నేను వినలేదు అని.
నాకు ఈ అదే డైలాగ్ ఒకటే డైలాగు, ప్రేమగా చెప్పురు తలకాయ ఘోషిస్తా అంటది. ప్రేమగా చెప్తే తలకాయ నిజం ఘోషిస్తుంది చెప్పురు ఒక మాట. డైలాగులు ఎవరు సరే అది. అయితే అప్పుడు తనుజ ఏమంటుందంటే, మీ ఇప్పుడు మీకు రూడ్గా మాట్లాడడం వల్ల మీరు హట్ అయ్యారని అప్పుడు చెప్పలేదు, స్టార్టింగ్ చెప్పలేదు కదా. మరి స్టార్టింగ్ చెప్పాలంటే అదంతా తూస్తూ ఊరికనే కవరింగ్ అంతే, మొత్తం అంతా. అసలు తనుజ భలే పడుతుందబ్బా పాయింట్స్. ఇప్పుడు ఎవరైనా సంజన మాటని ఎస్ కరెక్టే కదండి, మీరు స్టార్టింగ్లో రూడ్గా చెప్పడం వల్ల మీకు నచ్చలేదా, మామూలుగా అయితే మీరు ప్రేమగానే ఉండేటోళ్ళు అన్నమాట, మీరు ఒప్పుకునేటోళ్ళు అన్నమాట అనేదాకా కూడా పోకుండా ముందే చెప్పేస్తాను. మీకు ఫస్టే హార్ట్ అయితే ఫస్టే చెప్పాలి కదా, చెప్పలేదేంది లైక్ దట్. ఇప్పుడు మాస్క్ మ్యాన్ వచ్చి ఏదో చెప్పడానికి ట్రై చేసి, మాస్క్ మ్యాన్ ఆ ఫ్రూట్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు నిన్న, ఇప్పుడు మీరు ఫ్రూట్స్ ఇక్కడ పెట్టిపోతారు, దీనివల్ల మాకే కాదు మీకు కూడా పనిష్మెంట్ వచ్చు, అందరికీ పడుతుంది పనిష్మెంట్. అసలు ఇప్పటిదాకా తినడానికి ఒక మెతికి వేయలేడు ఆయన, అసలు రేషనే వేయలేదు, మీరు తీసుకొచ్చి ఫ్రూట్స్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఉన్నాయి కూడా బీకే తట్టి చేస్తున్నారు కదా అంటే దెబ్బకి పట్టుకుని పోయాడు ప్లేట్స్. మాకు ఆకలి అయితే లేదు, మాకు అవసరం లేదు అనగానే పట్టుకుని పోయాడు. తనుజ పాయింట్స్ పెట్టి మాట్లాడుతుంది. ఎంత అవతలో ఉన్నోళ్ళు ఎటువంటి వాళ్ళైనా వాళ్ళని మూయించేలాగా మంచి పాయింట్స్ పెట్టగలిగేంత క్రియేటివిటీ, తెలివి, వన్ను మసాలా, లాజిక్స్ అన్నీ ఉన్నాయి. రైట్. నెక్స్ట్ శ్రీజాని చూపించారు. శ్రీజ ఫస్ట్ నుండి మీరు ఫుటేజ్ కోసం ట్రై చేస్తున్నారని మా ఫీలింగ్. ఇది ఎవరి కోసం చెప్పుండొచ్చు, యాక్చువల్లీ హరీష్కి భలే సెట్ అవుతుంది. మరి ఎవరి కోసం చెప్పుండొచ్చు, సంజన కోసం చెప్పినట్టుంది. యాక్చువల్లీ ఆడదంటే ఆడదానికి శత్రువు అవుతుందని ప్రియాకి అండ్ ఈమెకి సంజన మీద గట్టిగానే ఉంది. సో సంజనకి అండ్ బర్నీ మీద కూడా ఉంది. మరి బర్నీ గురించి అయితే చెప్పట్లేదు అనుకుంటున్నా, ఎందుకంటే బర్నీ నామినేషన్ కాలేదు కాబట్టి బర్నీని ఎవరు నామినేట్ చేయలేదు అని నేను అనుకుంటున్నా. ఇక్కడ అంతా కొంతమందికి అనిపించుండొచ్చు సడన్గా గారు అంటూ అప్పుడే గారు అంటలేవని. ఇది ఫ్లోలో కంటిన్యూగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి కంటెస్టెంట్స్గా భావించాలి. మనం అంతా సెలబ్రిటీస్గా భావించి గారు గారు అంటుంటే మనకు ఫ్లో పోదు. మనం ప్రతి సీజన్లో కూడా నేమ్స్ పెట్టే చెప్పాల్సి వస్తుంది, చెప్తుంటాం. నాకు వాళ్ళ మీద విపరీతమైన గౌరవం ఉంది, వాళ్ళు చాలా గట్టిగా సాధించారు. ఈవెన్ సుమన్ శెట్టి అన్నతో సహా అందరూ కూడా గట్టిగా సాధించిన వాళ్ళే. ఈవెన్ ఆ కామనర్ కంటెస్టెంట్లు కూడా గట్టిగా సాధించిన వాళ్ళే. అగ్ని పరీక్షలో ఆడి చేసి పోయిన వాళ్ళే. అందరి మీద నాకు రెస్పెక్ట్ ఉంది. కానీ ఆట విషయానికి వచ్చేసరికి మనం ఫ్లోలో చెప్పాల్సి వచ్చినప్పుడు అట్నే చెప్పాల్సి వస్తుంది. ప్రతిసారి గారెలు, బూర్లు, జంతికలు, సకినాలు, మురుకులు మన స్వాతి పికిల్స్లో ఉన్నాయని చెప్తే కష్టమవుతుంది. రైట్. అంటే కొంతమంది తప్పుగా అనుకుంటారని చెప్తున్నా. అండ్ శ్రీజాద్ అయిపోయింది, శ్రీజాద్ చూపించారు. ఆ తర్వాత పవన్, రాము వచ్చేసి సుమన్ అన్న అన్నాడు. సుమన్ అన్న అనుకుంటున్నాను, అందరికీ సుమన్ అన్న మీద ఉంటుంది ఇంత అంత. ఎందుకంటే సుమన్ శెట్టి అన్న ఏం చేస్తలేడు, ఏం లేదంతే. పొద్దున్న లేవాలి, ట్రైన్ 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 ట్రైన్, స్నానం చేయాలి, ట్రైన్ 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 ట్రైన్, బుక్కడంతా తినాలి, పడుకోవాలి, అందుకు ఏం లేదన్నట్టు. సో రాము వచ్చేసి సుమన్ అన్న అన్నాడు. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ వచ్చిండు. మాస్క్ మ్యాన్ వచ్చిన తర్వాత మ్యాటర్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అంటే ఏదో ఒకటి మాట్లాడతాడు కదా. సో మనడు మీరు డిస్కనెక్టెడ్గా ఉంటున్నారు అని 100% ట్రూ. హీఈస్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ టోటల్ గేమ్. ఆయన ఉన్నాడా అంటే అసలు లేడు, ఏ విషయంలో లేడు, ఎక్కడా లేడు, ఎక్కడ ఓరల్గా లేడు, వర్బల్గా లేడు, అసలు ఎటు ఫిజికల్గా లేడు, దేంట్లో లేడు, వర్క్లలో లేడు, ఎక్కడా లేడు. ఈ పుల్లదీసి అట్టేటన్నా పెడతాడంటే అది కూడా పెట్టాడు, ఉత్తగా కూర్చుంటాడు అంతే. ఎక్కడన్నా మూలకు కూర్చుంటాడు, సపరేట్గా ఉంటాడు. తమిళ మీద నేను ఫోజ్ పెట్టినా కదా ఆ టైప్లో కూర్చుని ఉంటాడు అంతే, అంతకుమించి ఇంకేం చేయడు. సో ఆయన ఇద్దరిని కాపాడడానికి రెడీగా ఉన్నాడు. సుమనన్న తలుచుకుంటే ఆశా సైనిని, సంజనాని ఇద్దరిని కాపాడేయచ్చు, అంత కెపాసిటీతో ఉన్న వ్యక్తి ఇప్పుడు. ఎందుకంటే ఆయన ఎలిమినేట్ అయితే ఈ వీక్ ఇద్దరిట్లలో ఎవరైనా సేఫ్ అవుతారు. లేదంటే సంజన ఆర్ ఆశా సైనికి కూడా డేంజరస్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు. కానీ సంజన దగ్గర ఆయుధం ఉంది, అదేంటో నేను చెప్తా ఆగురి. తర్వాత మాస్క్ మ్యాన్తో డిస్కషన్ జరుగుతున్నాం. డిస్కనెక్టెడ్ ఉన్నాడంటే 1-2 days 2 days 3 days అవుతుంది కదండి అని అనగానే, లేదండి మీరు అసలు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు గేమ్లో అని గట్టి నేను చెప్పాను. మీలో ఫైర్ కనబడతలేదు, మీలో జీల్ కనబడతలేదు, మీలో ఆడాలన్న తపన, కసి, పట్టుదల, మన్ను మశానం ఏం కనబడతలేదు మీ లోపల అని చెప్పి గట్టిగానే మాస్క్ మేము చెప్పడానికి ట్రై చేస్తుంటే, మన అంటే మీరేమైనా మాట్లాడాలనుకుంటే సమాధానం చెప్పాలని కూడా చెప్పొచ్చు, ఏమన్నా చెప్పాలనుకుంటున్నారంటే ఏం లేదు అన్నాడు. అనగానే పక్క నుంచి సంజన గారు ఉండి మీ రెస్పాండ్ ఏమైనా ఉంటే ఇవ్వండి అన్నది. అనగానే నాకు తెలుగు వచ్చు, తెలుగులో నేను చెప్పిండుగా నాకు అర్థమైంది అని చెప్పి మంచి ఘాటుగా పొగరుగా సమాధానం చెప్పాడు. సో ఈ మాట ఇక్కడి వరకే ఈ పొగరుతో ఉంటే సరిపోదు, కీప్ ఆన్ కంటిన్యూగా మాట్లాడుతూ ఉండాలి, పోట్లాడుతూ ఉండాలి. ఇవన్నీ చేస్తే గట్టిగా ఉంటుంది. కానీ ఆయన ఏం చేసే ఉద్దేశంలో లేడు, చెయ్యడు అని నేను అనుకుంటున్నా. చేస్తే హ్యాపీ.
రైట్. అయితే ఇది మనకు చూపించింది. అయితే ఇప్పుడు డేంజర్ సిచ్యువేషన్లో ఎవరున్నారు అండ్ కామనర్స్ నుంచి ఎవరు నామినేట్ అయ్యారు. కామనర్స్ నుంచి నామినేట్ అయిన వ్యక్తి డిమాన్ పవన్. ఎందుకు అయిండు అని అంటే కామనర్స్ అందరినీ కలిపి నిన్న ఎట్లయితే సంజనా గారిని నామినేట్ చేయమన్నారో లైక్ దట్ ఇప్పుడు కామనర్స్ అందరూ కలిసి వాళ్ళ కామనర్స్లో ఒకరిని నామినేట్ చేయాలి అని చెప్పారు అట. సో వీళ్ళంతా డిసైడ్ అయ్యి డిమాన్ పవన్ అన్నారు. ఎందుకు? ఆల్రెడీ అసలు డిమాన్ పవన్ అగ్ని పరీక్షలో ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయకుండా ఇక్కడికి ఎట్టొచ్చిందని వాళ్ళకి పెద్ద 100 మార్కుల క్వశ్చన్ అది. ఆ 100 మార్కుల క్వశ్చన్ మైండ్లో ఉంటుంది వీళ్ళందరికీ. మరి వీడెట్ సెలెక్టెడ్ రయ్య అని వాళ్ళు అనుకుంటారు. అంటే నేనంటే అసలు ఏం ఆడిండు, ఎక్కడైనా మాట్లాడిండా, ఎక్కడైనా ఏమైనా చేసిండు? ఒక ఆడిషన్లో మాత్రం బాగా చేసిండు, ఆ ఫ్లిప్లు కొట్టిండు, ఆ ఎక్సర్సైజులు, ఆ కథా కార్ఖానా గట్టిగా చేసిండు. అంతకు మించి అసలు ఎక్కడ ఏం చేసిండ్రా? మళ్ళీ స్టేజ్ మీద డిప్స్ కొట్టొచ్చిండు. ఎడిదిరికి డిప్స్ కొట్టడమో ఫ్లిప్పులు కొట్టడమో తప్ప ఇంకేం చేయలేదు కదా. అసలు ఎట్లొచ్చిండు? స్లిప్ అయ్యి వచ్చిండా, ఎట్లొచ్చిండు, స్లిప్పులు పెట్టి వచ్చిండా అనే 100 మార్కుల క్వశ్చన్ వాళ్ళ బ్రెయిన్లో ఉన్నప్పుడు వాళ్ళు నామినేట్ చేస్తారు. కానీ అది చెప్పకుండా నువ్వు గట్టిగా ఇన్వాల్వ్ అవుతావు, ఇంకేదో గట్టి మాట్లాడతలేవో, ఇంకేదో చెప్తారు. పాపం ఇక్కడ డిస్కషన్స్లో కూడా ప్రతిసారి మనోడు పాయింట్లు పెట్టేటప్పుడు పాయింట్లు పెట్టేస్తలేదు మనోడికి. అందరూ మాట్లాడుతూ ఉంటారు, అంటూ ఉంటాడు. సడన్గా నాకు మాట్లాడే అవకాశం ఇస్తారా, నాకు వీడికి ఇద్దరికి అవకాశం ఏమైనా ఇస్తారా అని అడుగుతాడు. ఎవరినో కలుపుకొని అడిగిస్తాడు. అడగగానే సరే మాట్లాడు అని అనగానే వాళ్ళందరూ చెప్పిన పాయింట్లే మళ్ళీ చెప్తాడు. నిన్న సంజన నామినేట్ చేసే టైంలో కూడా అందరూ సంజన అని చెప్పిన తర్వాత మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, నేను మాట్లాడలేదు, నా పాయింట్ పెట్టాలనుకుంటున్నా అన్నాడు. పాయింట్ పెట్టాలని ఫిక్స్ అయిపోయి పెట్టిండు. ఏంది ఏమైనా కొత్త పాయింట్ పెట్టిండంటే సంజన నామినేట్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే గివే రీజన్స్ అని చెప్పి గవే రీజన్ చెప్తాడు మళ్ళీ. వయ్యా ఏదైనా కొత్త పాయింట్ ఉంటే మనం పాయింట్ పెట్టడానికి ఉంటుంది. అసలు అందరూ చెప్పిన పాయింట్ మళ్ళీ నేను చెప్తా, నా వాయిస్ కూడా ఉండాలిగా అని చెప్పడం కరెక్ట్ కాదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. సో అందుకే డిమాండ్ పవన్ అందరు కలిసి నామినేట్ చేశారు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళ రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందా? నామినేట్ అయింది కదా, ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందా? నాకు తెలిసి 200% ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ ఫోక్ ప్రపంచం వేరు, ఆ ఫోక్ సామ్రాజ్యంలో మంచి రీచ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఫోక్ ఆడియన్స్ ఓట్ చేస్తారు, చూస్తుర్రు, ఓట్ చేస్తారు. మావాడు మాట్లాడతాడు, మావాడు ఎక్కడో ఫైర్ అవుతాడు, మావాడు గట్టిగా ఉంటుంది, దుమ్ము లేపుతాడు అని చెప్పి అభిమానించే వాళ్ళు ఉంటారు. అరే గన్ని అంటే కొన్ని కోట్ల మంది చూసిన ఒక పాటలో కనీసం 1,00,000 మంది తన అభిమానులు అయ్యుంటారా? జస్ట్ రఫ్గా అంటున్నా, 1,00,000 మంది, 514 మిలియన్ల మంది చూసిర్రు. 514 మిలియన్ల మంది చూసిన పాటలు 1,00,000 మంది, 1 మిలియన్ అంటే 10 లక్షలు పోయి అట్లాంటిది 514 మిలియన్ల మంది చూసిర్రు. అందులో 1,00,000 మంది అభిమానించేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఓటేసిన చాలు పాస్ అయిపోతాడు. 2 రీతు రీతు సేఫ్ అయిద్దా? 100% సేఫ్ అయింది. ఎందుకంటే రీతు అండ్ తనుజ అండ్ ఇమాన్యుల్ వీళ్ళంతా కూడా మా టీవీ స్కూల్, వాళ్ళు ఎంటర్టైన్ చేయగలుగుతారు, వాళ్ళు ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేయగలుగుతారు, వాళ్ళు ఏదో ఒకటి చేయగలుగుతారని తెలుసు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. ఇదంతా ఏంటంటే కంపెనీ కోటా, ఇది స్పెషల్ కోటా కింద వచ్చిన కాబట్టి వీళ్ళు ఉంటారు. మామూలుగా ఏంటంటే నిజం చెప్పుకోవాలంటే వీళ్ళు నిజంగా కంటెంట్ క్రియేట్ చేయకపోతే మనం ఏమనుకుంటాం, ఇప్పుడు సీజన్ 7లో రచరచ చేసి అరిసి లొలిపెట్టి పిసిపిసి చేసిన వాళ్ళని ఏమన్నాం. అయినా కానీ బిగ్ బాస్ ఎంత దారుణం చూడరా. వాళ్ళకి మా టీవీ కోట, స్టార్ మా కోట నుంచి వచ్చిన వాళ్ళకి చుక్కా బ్యాచ్ వాళ్ళందరికీ కూడా ఉయ్యాలో అని చెప్పి ఊపుతూ ఉంటుంది, దారుణం అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ కామనర్స్ని చూసిన తర్వాత వాళ్ళు ఉండాలి, ఇమాన్యుల్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండదు, రీతు లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఒక చిలిపి అండ్ అంటే యూత్కి కావాల్సిన ఒక చిలిపి కైండ్ ఆఫ్ కంటెంట్. ఇప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్తో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసారా, అట్లాంటి చిలిపి కంటెంట్ కావాలి అని అంటే ఖచ్చితంగా రీతు లాంటి వాళ్ళు ఉండాలి. కాబట్టి రీతును ఉంచుతారు. లాస్ట్ టైం విష్ణుప్రియని ఉంచలేదా, అట్నే ఉంచుతారు అనమాట. ఉంటుంది ఓట్లతో సంబంధం లేని వ్యక్తులు వీళ్ళు. ఆ తర్వాత సృష్టి ఇండస్ట్రీకి అంటే వితౌట్ రాజమౌళి 1000 కోట్ల సినిమా ఉండదు అనేది మనకి ఒక చరిత్ర. అయితే తెలుగు ఇండస్ట్రీకి పేరు ఊపు తెచ్చింది ఈ రాజమౌళి గారు. అయితే వితౌట్ రాజమౌళి వీ కెన్ డూ మిరాకిల్స్ అని చెప్పి చూపించిన సినిమాలలో ఒకటి పుష్ప, 2 హనుమాన్ అని చెప్పొచ్చు. అటువంటి సినిమాలు తీసిన అటువంటి పుష్ప సినిమాలో కొరియోగ్రఫీ చేసిన తోపెస్ట్. అండ్ ఈ కాంట్రవర్సీ కూడా ఉంది చూడరు, జానీ మాస్టర్ వర్సెస్ సృష్టి జరిగింది కదా, అందులో 100 మందిలో కనీసం 30 మంది సృష్టి సైడ్ ఉంటారు కదా. 70% జానీ మాస్టర్ సైడ్ ఉన్నా, ఒక 30 మంది అన్న సృష్టి సైడ్ ఉంటారా, సరే 10 మంది ఉంటారా, అట్లా 100కి 10 మంది వేసుకోరు. అట్లా వేసుకున్నా కానీ డ్యాన్స్ని నచ్చేవాళ్ళు, ఈ కాంట్రవర్సీని చూసిన వాళ్ళు, ఈ ఓవరాల్గా జనరల్ ఆడియన్స్ చిన్నప్పటి నుంచి డీలో తనని చూసిన వాళ్ళు, సృష్టిని చూసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎంతో కొంత అభిమానులు ఉంటారు. వాళ్ళందరూ ఓటేస్తారు, ఖచ్చితంగా సేవ్ అయిపోద్ది.
నెక్స్ట్ ఇమాన్యుయల్ 100% సేవ్. ఇమాన్యుయల్ లేకపోతే అసలు లైవ్ చూడలేము. ఇమాన్యుయల్ లైవ్లో ఎంత ఎంటర్టైన్ చేస్తుండు, ఎంత కష్టపడుతుండు, ఎంత కష్టపడి అదంతా సాఫ్ చేసిండు, అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ కూడా ఫన్ జనరేట్ చేస్తూనే ఉన్నాడు, అందరిని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. కీప్ ఆన్ ఎంటర్టైనింగ్. లైవ్ చూస్తే నిజంగా ఇమాన్యుయల్ ఫ్రేమ్ లేకపోతే బోర్గానే ఉంటుంది, అట్లుంది. ఇమాన్యుయల్ లైవ్కి లైఫ్ తెస్తుండ అన్నట్టు అది. రైట్. నెక్స్ట్ ఇక డేంజర్ జోన్లో ఉంటుంది సంజన డేంజర్ జోన్లో ఉంటుందా? అస్సలు ఉండదు. సంజన అంటుంది. తనుజ డేంజర్ జోన్లో ఉంటుందా? ఉండదు. తనుజ నిజంగా గట్టిగా పాయింట్స్ పెడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది, అండ్ వర్క్ కూడా కరెక్ట్గా చేస్తుంది. అండ్ అక్కడ ఫుడ్ ప్రిపరేషన్లో కావచ్చు, మేము చేస్తాం, గట్టిగా చేస్తామని చెప్పి, అండ్ అక్కడ ఆపోజిట్లో ఎమోషన్ని చూపిస్తుంది, కొంత యాక్ట్ చేస్తుంది, ఏదో ఒకటి చేస్తుంది, కంటెంట్ అయితే క్రియేట్ చేస్తుంది. దొంగతనం అంటుంది, అదంటది, ఇదంటది, ఏదో ఒకటి చెప్తుంది. తనుజ లాంటి వాళ్ళని తీసేయరు. ఇక అంటే కావాలి, మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు కామనర్స్ని చూసిన తర్వాత వీళ్ళ వాల్యూ మనకు అర్థమవుతూ ఉంటుంది. సో వీళ్ళని ఖచ్చితంగా ఉంచుతారు. ఇక ఎవరు ఇక మిగిలిపోయింది ఎవరు? సంజన, ఫ్లోరా షైని, సుమన్ శెట్టి, ఈ ఆసామి డిమాన్ పవన్ మామూలుగా అగ్ని పరీక్షలు ఏమి చేయకుండానే ఓట్లతోటి లోపలికి పోయినట్టే ఇక్కడ ఓట్లు వేయించుకోలేడంటారా? ఏదో ఒకటి చేస్తాడు భయ్. ఇప్పుడు ఆయన ఇన్స్టాగ్రామ్ త్రూవా, ఇంకేదో త్రూవా, ఇంకా పిఆర్ త్రూవా, ఎట్నో అట్లా ఆయన ఓట్లు వేయించుకుంటాడు, ఖచ్చితంగా అందులో లోపల ఉంటాడు. ఎందుకంటే అగ్ని పరీక్షలో అసలు సెలెక్ట్ అవుతాడు మానవుడు ఊహించున్నాడు, అట్లాంటి వాడు వచ్చిండు, ఓట్ల త్రూ వచ్చిండంటే ఇంకా ఆ ఓట్లను ఎడికలు పడ్డాయి. కొంతమంది అంటారు, నాకు కొంతమంది మెసేజ్ చేశారు, కమ్యూనిటీ గ్రూపులలో బాగా హైలైట్ చేసిండు వాళ్ళ కమ్యూనిటీకి సైడ్ నుంచి. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ కమ్యూనిటీ గ్రూప్ నుంచి హైలైట్ చేసుకుంటారు. ఇప్పుడు రాము రాతోడు కూడా కమ్యూనిటీ హెల్ప్ అవుతుంది, ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనిటీ హెల్ప్ అవుతుంది. రీతు చౌదరికి హెల్ప్ అవుతుంది, ప్రతి ఒక్కరు షష్ఠి వర్మకి హెల్ప్ అవుతుంది, అట్లా ప్రతి ఒక్కరికి, ఇమాన్యుయల్కి హెల్ప్ అవుతుంది. కమ్యూనిటీలు అవన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ అవుతాయి. స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది మా కమ్యూనిటీ వాడు రాని, అట్లా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఓట్లు పడితే అట్లా కూడా బచాయించవచ్చు. అది ప్లస్ ఆట కలిసినప్పుడే, అది ఒక్కటే ఉంటే కూడా వర్కౌట్ కాదు. అది ప్లస్ ఆట కలిసినప్పుడే ఏమైనా ఊపగలుగుతారు. అండ్ ఇక్కడ సంజన గారు మిగిలిపోయారు, సుమన్ శెట్టి అండ్ ఫ్లోరా షైని, అంటే ఆశా షైని, ముగ్గురు మిగిలిరు. ఇక్కడ వీళ్ళిద్దరిని కాపాడేది సుమన్ శెట్టి అన్నే. ఎందుకంటే సుమన్ శెట్టి అన్న ఐఎమ్ వెయిటింగ్ బయటకు పోవడానికి అన్నట్టున్నాడు. సో ఆయన వెళ్తే ఇలా అవుతారు. లేదంటే ఇక సంజన గారు అయితే ఇవాళ పొద్దుగాల చూస్తే మీరు ఎక్కడికి పోతారు? సుమన్ శెట్టి గారు మీరు ఉండాలి, లోపల మీరు ఉండాలి. నేనున్నా కదా మీకోసం, నేను నిలబడ్డా మీకోసం, వస్తున్నా మీకడ్డం వస్తున్నా, మీరు ఎలిమినేట్ కాకుండా నేను పోతాను అన్నట్టుగా అది ఆ టైప్లో ఆమె పొద్దున్న చాలా కష్టపడ్డది. సో చూద్దాం. అండ్ ఆశా షైని అయితే తన వర్క్ తను చేస్తుంది. ఇవాళ కొంత ఎమోషనల్ అయింది. ఏంటండి, నేను రైట్ సైడ్ ఉన్నాను, ఆమె తప్పు చేసింది అయినా కానీ అంత గట్టిగా అరుస్తుంది అని చెప్పి ఆమె బాధపడుతుంది. సో ఈ బాధలు ఇవన్నీ కాదు, ఈమె కూడా గట్టిగా మాట్లాడితే వర్కౌట్ అయింది. ఇట్లా ఏడిస్తే కూడా 1-2 వారాలు ఉంటాం, కానీ అంతకు మించి ఉండలేం. ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం అన్నట్టుగా 3 వారాలకి సరుకు రెడీగా ఉంది ఎలిమినేషన్కి. కానీ సంజన గారిని ఆపగలిగే శక్తి ఒకటి ఉంది అని చెప్పినా అది చెప్తూ పట్టరు. సంజన గారు ఆమె హీరోయిన్, ఫ్యాన్ బేస్ ఉందా అంటే లేదనుకోవచ్చు. సంజన గారి సిస్టర్ హీరోయిన్, ఆమె పేరు ఏదో ఉంటుంది అబ్బా, నిఖితా గర్లానే ఏదో ఉంటుంది, నిక్కీ గర్లాన్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఎస్, అంటే వాళ్ళ సిస్టర్ హీరోయిన్ అయితే అయిపోయిందని. వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఎవరో తెలుసా? ఆది పినిశెట్టి, మన తెలుగుడే, తమిళ్లో పాపులర్ హీరో. ఆది పినిశెట్టికి ఫ్యాన్స్ ఉంటారంటారా? ఏమో ఉండరో చెప్పలేము, ఆయన చెప్తే ఓట్లు పడతాయి అదంటారా? సరే పోన్లే. ఆది పినిశెట్టి, నిఖితా గర్లాని, పేరు కరెక్ట్ గుర్తులేదు, వాళ్ళ మిసెస్ గర్లాని, అండ్ ఈమె అంటే ఆది పినిశెట్టికి సొంత వదిన. వీళ్ళకి పిఆర్ తెలిసి ఉండదా? వీళ్ళకి ఓట్లు ఎట్లా పడతాయో తెలియదా? వీళ్ళకి ఏదో రకంగా ప్రమోట్ చేసుకోరాదా? సరే ఇవన్నీ వదిలేయండి. మా టీవీ ఈవెంట్లకి ఆది పినిశెట్టి గారు గెస్ట్గా రావడానికి ఈజీ యాక్సెస్ ఉండదా? ఇన్ కేస్ సంజన గర్లాని గారు లోపల ఉంటే, సంజన లోపల ఉంటే వాళ్ళ సిస్టర్ హీరోయిన్ ఆమె కూడా స్టేజ్ మీదకి రావచ్చు. వాళ్ళ సిస్టర్ మరకత మనీలో హీరోయిన్గా చేసింది చూడరు, ఆది పినిశెట్టి అండ్ మరకత మనీలో హీరోయిన్, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. సో వాళ్ళిద్దరు కలిసి స్టేజ్ మీదకి రావడానికి ఉంటుందా? స్పెషల్ అపీరెన్స్ ఒక ఈవెంట్లోకి ఊరికినే రమ్మంటే వస్తారా చూడడానికి? వాళ్ళ అక్కని చూసిపోమంటే వస్తుందా? హైదరాబాద్కి వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు కదా చెన్నై నుంచి, వచ్చినప్పుడు చూసిపోతుంది. ఏమంటారు? దట్స్ ద మ్యాటర్. అంటే అవన్నీ శక్తులు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. సో లైక్ దట్ సంజన గారు ఎలిమినేట్ కావడానికి చాలా లెస్ ఛాన్సెస్ ఉన్నాయి. ప్రోమో అయితే బాగుంది, ఎపిసోడ్ కూడా బాగుండాలి అని కోరుకుందాం. అండ్ ఈరోజు రేపు 2 రోజులు చూపిస్తారేమో నామినేషన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ రాము వర్సెస్ కామనర్స్ జరిగింది. సెకండ్ ప్రోమోలో రాముదేం తప్పలేదు అబ్బా, రాముకి కొంత పాజిటివిటీ వస్తుంది ఆ ఇష్యూలో. రాముదేం తప్పలేదు, కామనర్స్ ఓవర్ యాక్షన్ చేశారు, నిజంగా అతి చేస్తున్నారు అబ్బా ఘోరంగా.
అండ్ వాళ్ళే రూల్స్ చెప్తారు, మళ్ళీ వాళ్ళే రూల్స్ బ్రేక్ చేసి మేము ఓనర్స్ కదా బ్రేక్ చేస్తున్నాం అంటే కోర్స్ ఆ ఆప్షన్ ఉండే ఛాన్స్ ఉంది. అయినా కానీ రాము తప్పలేదు కదా, రాము మీద అంత అలిగి అంత ఓవర్ యాక్షన్ చేయడం అవసరం లేదు. సో రాముకి పాజిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంది, సంజన గారికి నెగిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవాళ ఆ 2 టాపిక్లు అయిపోయేసరికి చాలా టైం పడుతుంది. లేదంటే డైరెక్ట్గా కట్టు అని చూపిస్తే మనం ఏం చెప్పలేం కానీ. సో ఇది మొత్తానికైతే నామినేషన్స్కి సంబంధించిన ప్రోమోకి సంబంధించిన లైవ్ అప్డేట్స్ ప్లస్ రివ్యూ ప్లస్ స్పెషల్ అప్డేట్స్. ఓకే, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టురి, హైప్ ఇయ్యరి, అన్నీ ఇస్తేనే మన ఛానల్ కూడా ముందరికి పోతుంది. ఓకేనా? నేను ఏమైనా ఆస్తులు అడిగినా పాస్తులు అడిగినా అయిపోయాయి కదా, ఇచ్చేయరు. ఉంటా, సరేనా? బాయ్.